హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా, చాలా వేరంగా కూడా అయిపోతుంది. ఓకేనా? అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ ముందుగా పాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఘీ అనేది యాడ్ చేసుకున్నానండి. నెయ్యి అయితే వేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఈ నెయ్యి అనేది కొంచెం హీట్ అయ్యాక సుజీ రవ్వ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఏంటి అంటే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ నెయ్యిలో రవ్వ అనేది చక్కగా ఫ్రై అవ్వాలండి. కొంచెం కలర్ వచ్చే వరకు కొంచెం అయితే ఫ్రై అయితే చెయ్యాలండి. తర్వాత ఏంటి అంటే ఇంకా మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే బాదం ఇంకా క్యాషూ నట్స్ ఉంటే అవి కొంచెం డ్రై ఏది ఉంటుంది కదండీ ఖర్జూరం అదైతే యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు కొంచెం. ఓకేనా? ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేనైతే డ్రై కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ స్వీట్ ఏంటి అంటే మీకు ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే డ్రై కోకోనట్ పౌడర్ అయితే యూస్ చేయండి. ఓకేనా? ఇక్కడ కోకోనట్ పౌడర్ అనేది ఎక్కువైనా యూస్ చేసుకోవచ్చండి. ఓకేనా? నేనైతే కొంచెం 1/4 కప్ యాడ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ కలర్ ఆప్షనల్ అండి. గ్రీన్ కలర్ నేను యాడ్ చేసుకున్నాను. ఇది మీ ఆప్షనల్. అలానే మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఇది ఈ సూజీ రవ్వ అనేది చూసారు కదండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇంకా మనం చేసుకున్న ప్యాన్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే వేరే బౌల్లో అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా వేసుకున్నాక ఇక్కడ ఏంటి అంటే నేను షుగర్ ఆల్రెడీ ఇలాచి 2 మిక్స్ చేసుకొని పౌడర్ చేసుకున్నా అండి. షుగర్ పౌడర్ అనేది ఇక్కడ ఏంటి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ వేసుకోండి షుగర్ పౌడర్ అనేది. ఓకేనా? అలానే 2 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నా అండి. మనకి ఏంటి అంటే సాఫ్ట్గా చక్కగా వస్తుందండి. అందుకని చెప్పి ఇవి ఇలా పౌడర్లా చేసుకున్నాం మనం షుగర్ అనేది. లేదు నార్మల్గా షుగర్ యాడ్ చేస్తే ఏంటంటే మెల్ట్ అవుతుంది కదా, మనకు స్వీట్ చక్కగా రాదు. ఇక్కడ అలానే కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఒక్కసారిగా అయితే వేయొద్దు. మనకి ఎందుకంటే మెత్తగా ఇంకా జారేటట్టు అయిపోతే మనం ఇంకా స్వీట్ బాల్స్‌లా అలా చేసుకోవటానికి అవ్వదు కదా! అలానే ఇక్కడ కొంచెం ఘీ యాడ్ చేసుకున్నానండి. అలానే మిల్క్ అనేది కొంచెం హాట్‌గా అంటే కొంచెం వేడి చేసైనా వేసుకోండి. ఓకేనా? అంటే అప్పుడు ఏంటి అంటే కొంచెం మనకి బాగుంటుంది కదా తినేటప్పుడు కూడా. అందుకే అన్ని ఫ్రైలు అన్నీ చేసి నేను ఇలా చేశాను. ఓకేనా? చూసారు కదండి, ఇక్కడైతే ఈ విధంగా చెయ్యికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇంకా మీకు నచ్చిన షేప్ అయితే చేసుకోవచ్చండి. ఇది అంటే బాల్స్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా నేను చేశాను కదండి, ఇలా అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్ అయితే చేసుకోవచ్చండి. చక్కగా బాగుంటుంది. షుగర్ అనేది మీకు ఎక్కువ స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక హాఫ్ కప్ వరకే యాడ్ చేసుకున్నాను. ఓకేనా? చూసారు కదండి, ఇక్కడ ఏంటి అంటే ఈ విధంగా అయితే నేను అన్నీ చేసుకున్నానండి. ఇక్కడంతా చేసుకున్నాక ఇంకా మనకి డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి, దానిలో డిప్ చేసుకున్నానండి. ఏంటి అంటే డ్రై కోకోనట్లో ఇది డిప్ చేయడం వల్ల ఇంకా మనకి స్వీట్ అనేది ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను అన్నిటినీ చక్కగా డిప్ చేసుకుంటున్నానండి. మీకు ఇన్ కేస్ నచ్చదు అనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. ఓకేనా? ఏం పర్లేదు. నార్మల్గా అయినా కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇంకోటి ఏంటి అంటే మీరు కలర్ వద్దు అనుకునే వాళ్ళు ఈ పిస్తాస్ అయినా యాడ్ చేసుకుంటే కలర్ ఈజీగా వచ్చేస్తుందండి కలర్ అనేది. ఓకేనా? చూసారు కదా, ఈ విధంగా అయితే అన్నిలా డిప్ చేసుకొని పెట్టుకున్నా అండి. అలానే గార్నిష్ కోసం మీ ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిస్తా అనేది యాడ్ చేసుకున్నాను. ఓకేనా? చూసారు కదా, నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సైడ్ నోటిఫికేషన్ బటన్ ఉంటుంది కదండి, అది క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా? చూసారు కదండి, ఇక్కడైతే మనకి స్వీట్ కూడా చక్కగా వచ్చింది అని చూపిస్తున్నా మీకు. మనకి ఏంటి అంటే కొంచెం పిల్లలకి వీళ్ళకి ఏంటంటే కొంచెం మెత్తగా బాగుంటుందండి. కలర్ అయితే యూస్ చేయొద్దు పిల్లలకి పెట్టేటప్పుడైతే. ఓకేనా? చూసారు కదండి, చాలా అయితే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్లో షేర్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఓకేనా? బాయ్ అండి.